ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ గారు అండ్ రష్మిక గారు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు మామ. అది కూడా ప్రాపర్ హిందూ ధర్మంలో. సీతారాములు వాళ్ళ కళ్యాణంలో ఏవైతే దుస్తులు ధరించారో అవే దుస్తులు ధరించారు మామ వీళ్ళు కూడా. నారి చీర అండ్ పట్టు పంచలు నిజంగా చాలా బాగున్నారిద్దరు. అయితే ఒక పక్క ఒక రోజు నాకు ఆమె గుర్తుకొచ్చింది. ఆమె నా దగ్గర ఉండి ఉంటే నా రోజు ఇంకాస్త బాగుండేదని అనిపించేంతగా ఆమెను మిస్ అయ్యాను. ఆమె నా ఎదుట కూర్చొని ఉంటే నా భోజనం ఇంకా సంపూర్ణంగా అనిపించేదని అనిపించింది. ఆమె నాతో కలిసి వ్యాయామం చేసి ఉంటే అది శిక్షలా కాకుండా సరదాగా అనిపించేదని అనిపించింది. ఎక్కడ ఉన్నా సరే ఒక ఇంటి అనుభూతి, ఒక ప్రశాంతత కలగడానికి ఆమె అవసరమని అనిపించింది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ ని నా భార్యగా చేసుకున్నా అని విజయ్ గారు ట్వీట్ చేశారు మామ. ఇంకో పక్క నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పిన ఆ మనిషి, మనసుకు శాంతి అంటే ఏమిటో నాకు చూపించిన ఆ మనిషి, ప్రతిరోజు పెద్ద కలలు కనడం పూర్తిగా సరేనని చెప్పిన ఆ మనిషి, నేను అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా సాధించగలని ఎప్పుడు నన్ను నమ్మబలికిన ఆ మనిషి, ఆయనే నా భర్త విజయ్ దేవరకొండ అని రాసుకొచ్చారు రష్మిక గారు. సో ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తూ అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, చీర్స్ అండ్ జై హింద్.